గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. థాయిలాండ్, మయన్మార్లలో భూ విలయం, రెండు దేశాల్లో 150 మందికి పైగా మృతి, 750 మందికి పైగా గాయాలు, 12 నిమిషాల వ్యవధిలో 2 భారీ భూకంపాలు, బ్యాంకాక్లో కుప్పకూలిన 33 అంతస్తుల భవనం, శిథిలాల కింద 100 మందికి పైగా, మయన్మార్లో 1000 పడకల కొత్త ఆసుపత్రి నేలమట్టం, పలు భవనాలు, వంతెనలు, ఒక డ్యాం ధ్వంసం, ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీసిన ప్రజలు, 2 భూకంప కేంద్రాలు, మయన్మార్లోనే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో భూకంపం తీవ్రతకు పేకమేడలా కూలిపోతున్న భవనం. విధంగా ఇక్కడ థాయిలాండ్ అదేవిధంగా మయన్మార్లో భూకంపం సంభవించిన కారణంగా ఈ విధంగా 100 మంది చనిపోయినట్టుగా చూడవచ్చు. ఇక్కడ భారీ ఎత్తున భూకంపం సంభవించినట్టుగా చూడవచ్చు. ఈ నిమిషాల వ్యవధిలో వెంటనే వచ్చిన 2 భారీ భూకంపాలు థాయిలాండ్, మయన్మార్ దేశాల్లో పెను విధ్వంసం సృష్టించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 2 దేశాల్లో 150 మందికి పైగా ప్రజలు మృతి చెందారు, 750 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పలు భవనాలు, ప్రార్థన ఆలయాలు, సాధువుల ముఠాలు కూలాయి. ప్రాణ నష్టం అత్యధికంగా మయన్మార్లోని మాండలే నగరం, దాని పరిసర ప్రాంతాల్లో జరిగింది. 2 భూకంపాల కేంద్రాల స్థానాలు ఇక్కడికి సమీపంలోనే ఉన్నాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. 2 దేశాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు వివిధ ప్రాంతాల్లో అత్యయిక పరిస్థితిని ప్రకటించాయి. ప్రకృతి విపత్తులో చిక్కుకున్న ఈ దేశాలకు చేయూత అందిస్తామని భారత ప్రధాని మోడీ తెలిపారు. సహాయక చర్యలకు అండగా నిలుస్తామన్నారు. భూ ప్రకంపనల ప్రభావం భారత్తో పాటు చైనా, బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లోనూ కనిపించింది. విధంగా భూకంపం ఇక్కడ అరుదుగా వచ్చింది అనుకుంటా చూడొచ్చు. ఇక్కడ చాలా రోజుల తర్వాత ఇక్కడ ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్టుగా చూడవచ్చు. అయితే ఇక్కడ థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ అది టూరిస్టుకు ప్రధాన నిలయంగా ప్రాంతంగా చెప్పుకోవచ్చు. అక్కడ ఈ వివిధ దేశాల నుంచి ముఖ్యంగా మన ఇండియా నుంచి బ్యాంకాక్ అక్కడికి ఎక్కువగా టూరిస్టు అక్కడ పరిసరాలను చూడడానికి వెళ్తారు. అక్కడ భూకంపం అనేది ఇప్పటివరకు ఇంత పెద్ద ఎత్తున రాలేదని కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ పెద్ద మొత్తంలో ఈసారి భారీ భూకంపం సంభవించినట్టుగా చూడవచ్చు. దీనివల్ల 150 మందికి పైగా మృతి చెందిరు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా ఇక్కడ వస్తుంది వార్త. గుండె ఆగినంత పనైంది. హోటల్లో 35వ అంతస్తు నుంచి మెట్ల మార్గంలో పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ భార్య మనాలి. విధంగా రామగుండం ఎమ్మెల్యే అక్కడ బ్యాంకాక్లో ఉన్నాడు. ఇక్కడ చూడడానికి వెళ్ళిండు. ఆ ప్రాంతాన్ని ఫ్యామిలీతో కలిసి ఇక్కడ హోటల్లో 35వ అంతస్తు నుంచి మెట్ల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రాణాలు కాపాడుకున్నాం అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తుంది ఆమె భార్య. భూకంప తీవ్రతకు మయన్మార్లో నిలువునా చీలిన ఓ రహదారి. విధంగా ఇక్కడ పెద్ద ఎత్తున భూకంపం సంభవించినట్టుగా చూడవచ్చు. ఇక్కడ థాయిలాండ్ అదేవిధంగా ఇక్కడ మయన్మార్లో ఈ ప్రాంతాల్లో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే భూకంప స్థాయిలు జరిగినట్టుగా భూకంపం ఇంత పెద్ద ఎత్తున జరిగినట్టుగా చూడవచ్చు. అక్కడ మనం కండరాలను కాపాడుకోండి. ఇంట బయట బాధ్యతల బరువును మోసే ఆధునిక మహిళకు కండరాల క్షీణత పెను ముప్పుగా మారుతుంది. రోజువారీ పనులను సంక్లిష్టం చేసే ఈ సమస్యను కనిపెట్టడం ఎలా? అధ్యయన దశల్లో ఉన్న CCR పరీక్ష వివరాలేంటి? కండర పటుత్వాన్ని పెంచుకోవడానికి మహిళలు ఏం చేయాలి? విజయవాడలోని అక్కినేని హాస్పిటల్స్ చైర్పర్సన్, అమెరికన్ బోర్డ్ ఆఫ్ యాంటీ ఏజింగ్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ డిప్లొమాట్గాను వ్యవహరిస్తున్న డాక్టర్ మణి అక్కినేని ఈనాడుకు తెలిపిన వివరాలు. ఈ విధంగా కండరాలను కాపాడుకొని ఇక్కడ స్త్రీలకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి ఇక్కడ అక్కినేని డాక్టర్ చైర్మన్, అక్కినేని హాస్పిటల్స్ చైర్పర్సన్, అమెరికన్ బోర్డ్ ఆఫ్ యాంటీ ఏజింగ్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ డిప్లొమాట్ గాను వ్యవహరిస్తున్న డాక్టర్ మణి అక్కినేని ఈనాడుకు ఈ విధంగా స్త్రీల ఆహారానికి ఇక్కడ కండరాల పటిష్టతకు కానీ ఏ విధంగా ఉండాలి అన్నట్టుగా దానికి సంబంధించిన ఆరోగ్య నియమాలను ఏ విధంగా పాటించాలని ఈనాడు ఇంటర్వ్యూలో తెలియజేసినట్టుగా చూడవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛనర్లకు DA 2% పెంపు, ఖరీఫ్ ఎరువులకు 37,216 కోట్ల రాయితీ, కేంద్ర కేబినెట్ నిర్ణయం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛనర్లకు DA 2% పెంచింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఖరీఫ్ ఎరువులకు 37,216 కోట్ల రాయితీ, కేంద్ర కేబినెట్ నిర్ణయం. ఈ విధంగా ఎరువులకు 37,216 కోట్ల రాయితీ ఇచ్చినట్టుగా చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెలువడించినట్టుగా చూడొచ్చు. ఇక్కడ
జస్టిస్ వర్మ బదిలీ ఖరారు, కేంద్రం నోటిఫికేషన్ ఆయనకు ఏ పని అప్పగించొద్దన్న సుప్రీం. జస్టిస్ వర్మ బదిలీ ఖరారు, కేంద్రం నోటిఫికేషన్ ఆయనకు ఏ పని అప్పగించొద్దని సుప్రీంకోర్టు ఇక్కడ ఆయన అక్రమంగా డబ్బు సంపాదించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ విధంగా ఆయనను బదిలీ చేసింది. ఇక్కడ కేంద్ర నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ విధంగా ఆయనకు ఎలాంటి పనులు కూడా అప్పగించొద్దు అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు తెలియజేసినట్టుగా చూడొచ్చు. మే 6న ఓఎంసీ కేసులో తీర్పు, సిబిఐ కోర్టులో ముగిసిన వాదనలు, 13 ఏళ్ల పాటు విచారణ, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు ముగింపు. మే 6న ఓఎంసీ కేసులో తీర్పు, సిబిఐ కోర్టులో ముగిసిన వాదనలు, 13 ఏళ్ల పాటు విచారణ, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు ముగింపు. ఈ విధంగా ఓఎంసీ కేసులో తీర్పు మే 6న ఇక్కడ ఓఎంసీ కేసులో తీర్పు రానున్నది. సిబిఐ కోర్టులో ముగిసిన వాదనలు, 13 ఏళ్ల పాటు విచారణ, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు ముగింపు అన్నట్టుగా చూడొచ్చు. డిగ్రీలో ప్రతి సెమిస్టర్కు ఓ టెక్నాలజీ సబ్జెక్టు, బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సుల్లో పక్కాగా అమలు, చివరి ఏడాది 2 ఇంటర్న్షిప్లు, సిలబస్ మార్పుపై కసరత్తు కొలిక్కి. డిగ్రీలో ప్రతి సెమిస్టర్కు ఓ టెక్నాలజీ సబ్జెక్టు తీసుకొస్తారంట. బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సుల్లో పక్కాగా అమలు, చివరి ఏడాది 2 ఇంటర్న్షిప్లు, విధంగా సిలబస్ మార్పుపై కసరత్తు కొలిక్కి. తెలంగాణలో విద్యార్థులు డిగ్రీ పూర్తి చేస్తే ఆ పట్టాతో జాబ్ మార్కెట్లో ఉద్యోగం పొందాలి, లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకింగ్ రంగాల్లో పోటీ పరీక్షలకు ఎటువంటి ప్రత్యేక కోచింగ్ లేకుండా పోటీ పడాలి. ఇవి కాదంటే వారే సొంతంగా స్వయం ఉపాధి చూసుకునేలా తయారవ్వాలన్నదే మా లక్ష్యమని ఉన్నత విద్యామండలి స్పష్టం చేస్తుంది. తదనుగుణంగా 2 నెలలుగా సిలబస్లో మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తుంది. ఈ విధంగా విద్యార్థులు డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం తన సొంతంగా చూసుకునే విధంగా ఇక్కడ సిలబస్లో మార్పులు చేసుకొస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ విద్యాశాఖ దాంట్లో మార్పు సబ్జెక్టులో ఇక్కడ కొత్త టెక్నాలజీకి సంబంధించిన సబ్జెక్టును చేరుస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. హైదరాబాద్లో రాత్రిళ్ళు సెగలు, శివార్లతో పోలిస్తే నగరంలో భిన్న వాతావరణం, గాలిలో తగ్గుతున్న తేమ శాతం, రెట్టింపైన నిర్మాణాలతో పెరిగిన వేడి తీవ్రత, సిఎస్ఈ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు. హైదరాబాద్లో వేసవి వాతావరణం మారుతుంది. శివారు ప్రాంతాలతో పోలిస్తే నగరంలో పగటిపూట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తక్కువగా నమోదవుతున్న రాత్రివేళ శివార్ల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. అర్బన్ హీట్ స్ట్రెస్ ట్రాక్టర్ పేరిట ఓ నివేదికను సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సిఎస్ఈ ప్రచురించింది. అందులో హైదరాబాద్ అర్బన్ హీట్ ఐలాండ్ యుహెచ్ఐకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించింది. ఇదే నివేదికను తాజా రాష్ట్ర సామాజిక ఆర్థిక విశ్లేషణలో ఉటంకించారు. విధంగా ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ హైదరాబాద్లో పట్టణ ప్రాంతాల్లో ఇక్కడ పగటి కంటే ఎక్కువ రాత్రి వేళలో వేడి తీవ్రత ఎక్కువ అవుతుంది. ఇక్కడ వేసవి సందర్భంగా అని చూడొచ్చు. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ రాత్రిళ్ళు హైదరాబాద్లో సెగలు అంటే వేడి ఎక్కువగా ఉంది అన్నట్టుగా ఇక్కడ వార్త మనం చూడొచ్చు. రాష్ట్రంలో మండుతున్న ఎండలు, సాధారణం కన్నా పెరిగిన ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 41 డిగ్రీల నమోదు, నేడు రేపు ఎల్లుండి మరింత తీవ్రం. విధంగా రాష్ట్రంలో మండుతున్న ఎండలు, ఉష్ణోగ్రతలు పెరిగినాయి. ఇంకా ఈరోజు రేపు ఎల్లుండి ఇక్కడ 3-4 రోజులు ఎండలు ఇంకా అత్యధికంగా ఉండే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఇక్కడ 41 డిగ్రీలు నమోదవుతున్న ఎండ తీవ్రత అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. బింగో పాప్డ్ చిప్స్ టేక్ ఏ ఫ్లైట్ విత్ ఎవ్రీ బైట్. ఈ విధంగా ఇక్కడ బింగో చిప్స్ గురించి యాడ్ ఇచ్చారు. అదేవిధంగా జిఆర్టీ జ్యువెలర్ ₹50 బంగారంపై గ్రాముకు తగ్గింపు, ఆభరణాల కొనుగోలుపై ₹75 అదనం, పాత బంగారంపై గ్రాముకు ఆభరణాల ఎక్స్చేంజ్పై 10% తగ్గింపు, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 20% తగ్గింపు, వెండి వస్తువుల మేకింగ్ ఛార్జీలపై 10% తగ్గింపు, వెండి ఆభరణాల ఎంఆర్పీపై అని ఇక్కడ జిఆర్టీ జ్యువెలరీ వాళ్ళు యాడ్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.